వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో పాటు మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. ముందుగా దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈరోజు మంగళవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 13 కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 13 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఇక SST టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి. ఈ రోజు మార్చి 11వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మార్చి 10వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈ SST టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో మాత్రమే SST టోకెన్స్ ఇచ్చారు. అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 69,746 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే 23,649 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,27,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 14 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే SST టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. నిన్నటి రోజున వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా మొదటి కామెంట్, హాయ్ అండి, మేము ట్యూస్డే మార్నింగ్ తిరుమలకి అలిపిరి స్టెప్స్ నుండి స్టార్ట్ అవుతున్నాము. మాకు ఎలాంటి దర్శనం టికెట్స్ అయితే లేదు. ఎప్పుడు మేము ఏం చేస్తే బాగుంటుంది? డైరెక్ట్గా ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళొచ్చా, లేదా ఎంత టైం పట్టొచ్చు? ఆర్ మేము విష్ణు నివాసం టికెట్స్ తీసుకుంటే ఏ టైంలో దర్శనానికి వెళ్ళొచ్చు? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. మీరు మంగళవారం ఉదయం తిరుపతికి రీచ్ అవ్వగానే ముందుగా టోకెన్స్ ఇస్తున్నారా లేదా కౌంటర్ వద్ద చెక్ చేసుకోండి. మీరు వెళ్లే సమయానికి టోకెన్స్ ఇస్తా ఉంటే టోకెన్స్ అయితే తీసుకుని నడిచి వెళ్ళండి. ఒకవేళ టోకెన్స్ ఇవ్వకపోతే నడిచి వెళ్ళినా కూడా టోకెన్స్ లేని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ సర్వదర్శనం అయితే ఆ రోజున ఉన్న రష్ను బట్టి అప్రాక్సిమేట్లీ 8 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఎలాంటి టోకెన్స్ లేకున్నా ఆఫ్లైన్లో ఏమైనా టికెట్స్ ఉంటాయా? మేడం మేము ఎలాంటి టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. ఆఫ్లైన్లో టోకెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా గోశాల హోమం గురించి చెప్పండి. తిరుపతి ఆఫ్లైన్లో అయితే ఫ్రీగా SST టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ ఎప్పుడు ఎలా తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో కూడా తెలియజేశాను. ఇక హోమం గురించి తెలుసుకోవాలి అంటే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రతిరోజు ఉదయం 9 గంటలకు అలిపిరి వద్ద స్టార్ట్ అవుతుంది. హోమంలో పాల్గొనాలి అంటే ఇద్దరికి 1000 రూపాయలు, తర్వాత తిరుమల స్వామివారి దర్శనం ఇద్దరికి 600 రూపాయలు, మొత్తం 1600 రూపాయలు పే చేస్తే హోమం అయిన తర్వాత తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్లో రోజుకి 50 టికెట్స్ మాత్రమే ఇస్తారు. కాబట్టి మీరు టికెట్ తీసుకోవాలి అంటే ఉదయం 6 లోపల వెళ్తేనే టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ హోమంలో పాల్గొనాలి అంటే కపుల్స్ మాత్రమే వెళ్ళాలి అని అయితే లేదు. ఇద్దరు జెంట్స్ లేదా ఇద్దరు లేడీస్ అయినా వెళ్ళొచ్చు. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం. మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.